ఒక హార్ట్ బ్రోకెన్ అమ్మాయి, దర్శకుడు కావాలని కలలు కనే ఒక అబ్బాయి. వీళ్ళ ప్రేమ కథలో ఎమోషన్స్, ఫ్యామిలీ డ్రామా, యాక్షన్ కూడా ఉంటే ఎలా ఉంటుంది? కిరణ్ అభవరం నటించిన 'చెన్నై లవ్ స్టోరీ' ట్రైలర్ ఇప్పుడు అదే ఫీల్ ని ఇస్తుంది. ఆ ట్రైలర్ లో ఉన్న ప్లస్లేంటి? సినిమా ఎలా ఉండబోతుంది? ఒకసారి చూద్దాం. కిరణ్ అభవరం హీరోగా నటిస్తున్న 'చెన్నై లవ్ స్టోరీ' ట్రైలర్ తాజాగా విడుదలై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని పెంచుతుంది. మొదటి చూపులోనే ఇది కేవలం ఒక లవ్ స్టోరీ మాత్రమే కాదని, ప్రేమతో పాటు ఎమోషన్స్, కుటుంబ అనుబంధాలు, కొంత యాక్షన్ కూడా కలిసిన పూర్తి కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఉండబోతుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ట్రైలర్ ప్రారంభం నుంచే చెన్నై నగరంలోని అందమైన లొకేషన్స్ ఆకట్టుకుంటాయి. ప్రతి ఫ్రేమ్ లో చాలా కలర్ఫుల్ గా రిచ్ విజువల్స్ తో కనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ సినిమాకు పెద్ద ప్లస్ అయ్యేలా అనిపిస్తుంది. ముఖ్యంగా రొమాంటిక్ సన్నివేశాలను చాలా అందంగా చిత్రీకరించారు. ఈ సినిమాకు రవి నంబూరి దర్శకత్వం వహించనున్నారు. బేబీ సినిమాతో రచయితగా ప్రశంసలు అందుకున్న సాయి రాజేష్ ఈ చిత్రానికి కథను అందించారు. ట్రైలర్ ను బట్టి చూస్తే రవి నంబూరి కథలను ఎమోషనల్, సింపుల్ గా, న్యాచురల్ గా చూపించే ప్రయత్నం చేసినట్లు అనిపిస్తుంది. ఎక్కడ అవసరమైన హడావుడి లేకుండా కథపైయే ఆసక్తి పెంచే విధంగా ట్రైలర్ ని కట్ చేయడం కూడా దర్శకుడి పనితనాన్ని చూపిస్తుంది. కిరణ్ అబ్బవరం ఈ సినిమాలో తన గత చిత్రాలతో పోలిస్తే మరింత కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారు. ఆయన లుక్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీలో మంచి మెచ్యూరిటీ కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రేమ సన్నివేశాలలో చాలా న్యాచురల్ గా కనిపిస్తే, ఎమోషనల్ సీన్లలో కూడా మంచి ఇంటెన్సిటీ చూపించారు. హీరోయిన్ తో ఆయన కెమిస్ట్రీ కూడా ట్రైలర్ లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఇద్దరి మధ్య వచ్చే రొమాంటిక్ మూమెంట్స్ యూత్ కు బాగా కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. అదే సమయంలో కుటుంబానికి సంబంధించిన కొన్ని ఎమోషనల్ సీన్స్ లో కూడా కథలో కీలక పాత్ర పోషించబోతున్నట్లు తెలుస్తుంది. ట్రైలర్ మధ్యలో వచ్చే యాక్షన్ సన్నివేశాలు చూస్తే ఇది పూర్తిగా ఒక సాఫ్ట్ లవ్ స్టోరీ కాదని అర్థమవుతుంది. హీరో జీవితంలో ఎదురయ్యే కొన్ని సమస్యలు, వాటి నుంచి భయపడే ప్రయాణం కథలో ప్రధానంగా అంశం ఉండవచ్చని ఈ భావన కలిగిస్తుంది. అసలు కాన్ఫ్లిక్ట్ ఏంటనేది మాత్రం ట్రైలర్ లో పూర్తిగా రివీల్ చేయకుండా సస్పెన్స్ లో ఉంచారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ట్రైలర్ కు మంచి బలం ఇచ్చింది. ప్రతి ఎమోషనల్ సీన్ ను సంగీతం మరింత ఎలివేట్ చేసింది. ముఖ్యంగా చివరిలో వచ్చే బీజిఎం ట్రైలర్ ను మంచి హైక్ తో ముగుస్తుంది. డైలాగ్స్ తో కూడా చాలా సింపుల్ గా ఉన్న ప్రభావం చూపించేలా ఉన్నాయి. అవసరమైన చోట ఒక చిన్న కామెడీ టచ్ కనిపించడం వల్ల సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకునే అవకాశం ఉంది. ట్రైలర్ ఆధారంగా చూస్తే కథ పూర్తిగా కొత్తదే అని మాత్రం చెప్పలేం. ప్రేమ, కుటుంబం, ఎమోషనల్స్ అన్ని ఫార్మాట్ ను ఇంతకు ముందు కూడా చాలా సినిమాల్లో చూసాం. ఆ కథను ఎంత కొత్తగా చూపించారనేదే ఈ సినిమా విజయాన్ని నిర్ణయిస్తుంది. ఇటీవల కిరణ్ అబ్బవరం తన సినిమా ఇంపాక్ట్ లో మరో మార్పు తీసుకువస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ ట్రైలర్ కూడా ఆ మార్పును నిదర్శనంగా అనిపిస్తుంది. ముఖ్యంగా ప్రొడక్షన్ వాల్యూస్, విజువల్స్, టెక్నికల్ క్వాలిటీ గత చిత్రాల కంటే మెరుగ్గా కనిపిస్తున్నాయి. ఓవరాల్ గా చూస్తే చెన్నై లవ్ స్టోరీ ట్రైలర్ మంచి పాజిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ చేసింది. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా థియేటర్ లోకి రప్పించే అంశాలు ఇందులో కనిపిస్తున్నాయి. ట్రైలర్ లో చూపించిన ఎమోషనల్ ఈ సినిమా మొత్తం అదే స్థాయిలో కొనసాగించగలిగితే కిరణ్ అబ్బవరం ఖాతాలో మరో విజయవంతమైన సినిమా చేరే అవకాశం ఉంది. మీకు చెన్నై లవ్ స్టోరీ ట్రైలర్ ఎలా అనిపించింది? కిరణ్ అబ్బవరం ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొడతాడని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని మా కామెంట్ బాక్స్ లో చెప్పండి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.